జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ను మన భారతదేశం వెర్రి వెదవం చేసి వదిలిపెట్టింది సరే ఇంతకు ఏం జరిగింది ఏందా స్టోరీ అనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఓకేనా ఈ ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాను అణుబాంబు ప్రయోగం చేసిన దగ్గర నుంచి తామేదో ఉన్నతమైన వాళ్ళమని తమకు ఈ ప్రపంచంలోనే తిరిగేలేదని తాము ఇస్లామిక్ ప్రపంచానికి రాజులమని ఇస్లామిక్ రాజ్యాలలో మొట్టమొదటగా అణుబాంబులు తయారు చేసింది మేమేనని కాబట్టి తాము టెక్నాలజీ విషయంలో ముఖ్యంగా డిఫెన్స్ విషయంలో ముందుండామని చెప్పేసి ఈ పాకిస్తాన్ అయితే భావిస్తా వచ్చింది సరే ఊహించుకోవడంలో తప్పులే అందులో అక్కడ ఉండేది వచ్చేసి పాకిస్తాన్ వాళ్ళు అయిపోతుంది ఇంకా ఆ మాత్రం ఊహలో ఆ మాత్రం బిల్డప్లు అవన్నీ కూడా ఉంటాయి అయితే ఈ ముస్లిం దేశాలు కూడా చిన్న చిన్న ఆయుధాల కోసం ఈ పాకిస్తాన్ మీద ఆధారపడడం కొన్ని ఇస్లామిక్ దేశాలు తమ దేశంలో ఆర్మీకు శిక్షణ ఇవ్వడానికి ఈ పాకిస్తాన్ ఆర్మీను సంప్రదిస్తూ ఉండడంతో ఇక ఈ డిఫెన్స్ విషయంలో తమకు తామే సాటని చెప్పేసి ఈ పాకిస్తాన్ ఫీల్ అవుతా అనేది చెప్పినా కదా ఈ మామూలు ఫీలింగ్స్ కాదు ఈ నెక్స్ట్ లెవెల్ అన్నమాట సరే ఈ అహంకారంతోనే భారతదేశం మమ్మల్ని ఏమీ కూడా పేకలేదన్న ఆలోచనతో మొదటగా ఈ పెహల్గాంలో తీవ్రవాద దాడిని అయితే పాకిస్తాన్ జరిపింది ఏమే ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ పాకిస్తాన్ భుజాన తుపాకీ పెట్టి ఏమే భారత్ను కాల్చడానికి ఈ పాకిస్తాన్ మిత్రదేశం అయినటువంటి చైనా కూడా సిద్ధంగా ఉండాలి పైగా పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ గాడే స్వయంగా ఈ తీవ్రవాద దాడిని జరిపించాడనేది బహిరంగ రహస్యమే దాంట్లో డౌట్ లేవులే సరే ఇక ఆపరేషన్ సింధూర్ విషయానికి వద్దాం నిజానికి ఈ ఆపరేషన్ సింధూర్ లో మనం ఫైట్ చేసింది కేవలం ఒక్క ఈ పాకిస్తాన్ తో మాత్రమే కాదు 3 దేశాల మీద మనము ఈ ఆపరేషన్ సింధూర్ని అయితే నిర్వహించినాం అవే పాకిస్తాను టర్కీ చైనా ఈ పెహల్గాం దాడి జరిగిన తర్వాత మన మోడీ ప్రభుత్వం 12 రోజుల పాటు యుద్ధ సన్నాహాలు చేసిన సంగతి మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది ఆ సమయంలో ఈ టర్కీ అదేవిధంగా ఈ చైనా ఈ 2 దేశాలు పాకిస్తాన్ కు కావలసిన ఆయుధాలను అదేవిధంగా ఆయుధ వ్యవస్థలను లాజిస్టిక్స్ ను డ్రోన్లను ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ను అదేవిధంగా రాడార్లను కూడా అందించినాయి అంతేకాకుండా పాకిస్తాన్ కు శాటిలైట్ సమాచారంతో పాటు మన భారతీయ సైనికుల యొక్క కదలికలను కూడా ఈ టర్కీ చైనా దేశాలు పాకిస్తాన్కి అందజేశాయి చూడండి అంటే వీళ్ళ టార్గెట్ ఏందో ఒకసారి చూడండి ఎట్లా తిరిగినా కూడా భారతదేశాన్ని దెబ్బ కొట్టాలనేది వాళ్ళ ఫీలింగ్ మరి ఏమైంది అంటాలే అంటే బయట కనిపించింది పాకిస్తానే కానీ వెనకుండేది మాత్రం టర్కీ చైనా ఈ 2 దేశాలు అన్నమాట ఇక ఈ ఆపరేషన్ సింధూర్లో మన యుద్ధ విమానాలైనటువంటి రాఫెల్ యుద్ధ విమానాలను మన భారత ప్రభుత్వం రంగంలోకి దింపింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పాకిస్తాన్కు మన భారతీయ సేనలు చుక్కలు చూపించాయి రాఫెల్ ఎక్స్గార్డ్ డెకాయ్ అంటారనమాట ఆ వ్యవస్థతో ఈ పాకిస్తాన్ యొక్క ఎయిర్ ఫోర్స్ను అదేవిధంగా పాకిస్తాన్ ఆర్మీను మన భారతీయ సేనలు అయితే బోల్తా కొట్టించినాయి ఈ రాఫెల్ ఎక్స్గార్డ్ డెకాయ్ వ్యవస్థ అనేది 500 వాట్స్ అదేవిధంగా 360 డిగ్రీస్ ఈ జామింగ్ సిగ్నల్ ను ఉత్పత్తి చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే ఉపయోగిస్తుంది అనమాట కొంచెం జాగ్రత్తగా వినండి లేకపోతే మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉండదు ఈ రాఫెల్ ఎక్స్గార్డ్ డెకాయ్ వ్యవస్థ 30 కిలోల బరువు ఉంటుంది ఎంత 30 కేజీలు ఇది మన రాఫెల్ యుద్ధ విమానం వెనక పక్క అమర్చుంటుంది అనమాట అంటే మన రాఫెల్ యుద్ధ విమానానికి 100 మీటర్ల ఫైబర్ ఆప్టికల్ తో ఈ ఎక్స్గార్డ్ డెకాయ్ వ్యవస్థను అయితే అటు పెట్టి ఉంచుతారు ఇక ఈ ఎక్స్గార్డ్ డెకాయ్ వ్యవస్థ మన రాఫెల్ జెట్ రాడార్ సిగ్నల్స్ అదేవిధంగా డాఫ్లర్ ఎఫెక్ట్ ను కాపీ చేస్తుంది దీంతో ఏం జరుగుతుందంటే శత్రు దేశాలకు సంబంధించినటువంటి రాడార్ వ్యవస్థలు అదేవిధంగా యుద్ధ విమానాలు క్షిపణులు నిజమైనటువంటి యుద్ధ విమానాన్ని గుర్తించడంలో అవి ఫెయిల్ అవుతాయి అన్నమాట ఇక ఈ పాకిస్తాన్ ఏం చేసింది మన రాఫెల్ యుద్ధ విమానం మీదకు చైనా అందించేటువంటి ఈ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ను ఫైర్ చేసినప్పుడు మన రాఫెల్ నడిపేటటువంటి కెప్టెన్లు ఈ రాఫెల్ యుద్ధ విమానాలకు ఈ అటాచ్ చేశారు కదా ఏది ఈ ఎక్స్గార్డ్ డెకాయ్ వ్యవస్థలను వాటిని రిలీజ్ చేశారనమాట అంతే ఇక పాకిస్తాన్ రాడార్లో ఆ ఎక్స్గార్డ్ డెకాయ్ వ్యవస్థలనే నిజమైనటువంటి యుద్ధ విమానాలని చెప్పేసి నమ్మేసి మోసపోయి ఆ ఎక్స్గార్డ్ డెకాయ్ వ్యవస్థలను అయితే పేల్చేసినాయి చూడండి అంటే మన రాఫెల్ జెట్లకు ఏం కాల అంతే ఇక ఆ విధంగా 5 రాఫెల్ పైలట్లకు సంబంధించినటువంటి 5 ఎక్స్గార్డ్ డెకాయ్ వ్యవస్థలను అయితే పాకిస్తాన్ కూల్చేసింది దీని మూలంగా మన రాఫెల్ యుద్ధ విమానాలు
పాకిస్తాన్లోని మన టార్గెట్లు అయితే ధ్వంసం చేసి మామూలుగా కాదు పీస్ చేసి వచ్చాయి. అది కూడా సేఫ్గా మళ్ళీ తిరిగి వచ్చాయి అనమాట. అంటే ఈ ఉగ్రవాద దేశం అయినటువంటి పాకిస్తాను మన రాఫెల్ యుద్ధ విమానాలను కూల్చేస్తున్నామని చెప్పి అనుకొని ఈ రాఫెల్ ఎక్స్ గార్డ్ డెకా వ్యవస్థలను అయితే కూల్చేసినాయి అనమాట. అందుకే ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నటువంటి సమయంలో ఈ పాకిస్తాను మేము 5 రాఫెల్ యుద్ధ విమానాలు కూల్చేసినామని చెప్పేసి సంబరపడిపోయింది. అంటే మీడియా ముందు ఈ పాకిస్తాన్కి చెందినటువంటి సైనికాధికారులంతా కూడా గంతులేశారు, డాన్సులు. ఇక చైనా అయితే మేము అందించినటువంటి ఈ PL-15 ఎయిర్ మిసైల్స్ ద్వారానే ఈ 5 రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోయినాయని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకునేది సెల్ఫ్ డబ్బా. కానీ ఇప్పుడు ఈ విషయం అంతా కూడా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని వెలుగులో తెచ్చింది ఎవరు తెలుసా? మన భారత్ కాదు, అమెరికన్ మాస్టర్ పైలట్ గా గుర్తింపు పొందినటువంటి బోడెన్ హైమర్ ఈ విషయాన్ని అయితే బయటపెట్టాడు. దీంతో పాకిస్తాన్ ను భారత్ ఏ విధంగా వెర్రి విధవన చేసిందో ఇప్పుడు ప్రపంచానికి అంతటా కూడా తెలిసి వచ్చింది. అది విషయం అర్థమవుతుందా మిత్రులారా? ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.